గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 9 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో బాధ్యతలని ప్రారంభించండి. ఈ వారంలో ఏ పని చేయాలన్నా లోతుగా ఆలోచించండి. సమిష్టి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పొరపాటు జరిగితే నష్టం అధికమవుతుంది. సాంకేతికంగా లోపాలు లేకుండా చూసుకోవాలి. ఒకటి చేయబోయి ఇంకో పని చేయొద్దు. మాటలో సౌమ్యత అవసరం. ప్రధాన కార్యక్రమాలని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. తప్పనిసరిగా చేయవలసిన పనుల్లో శ్రద్ధాపూర్వకంగా ఆలోచించాలి. ఓర్పుతో ముందుకు సాగండి. సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఆత్మీయుల సూచనలతో విఘ్నాలను అధిగమించండి. వివాదాలకు దూరంగా ఉండండి. మీరు చేయవలసిన పనులపై దృష్టి నిలపండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. నిరుత్సాహపరిచే విషయాలను పదే పదే మనసుకు గుర్తు చేసుకోవద్దు. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒక విధంగా ఆ పనిలో నిమగ్నమై కృషిని కొనసాగించండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. మొత్తం మీద అనుకూల ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుకోవడం కోసమే దైవ ధ్యానం నిరంతరం చేస్తూ ఉండండి. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శివారాధనతో పాటు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. నిత్యం ఓం నమః శివాయ, ఓం నమః శంకరాయ, అలాగే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాలని స్మరిస్తూ ఉండండి. వారు ఏ దేవతలను ఆరాధించాలి? ఈశ్వర ఆరాధన, ఈశ్వర దర్శనం శక్తినిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి.